సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ భయ్యా, లవ్ యూ భయ్యా. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ టు ఐశ్వర్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే అప్పుడెప్పుడో ఐ సినిమాలో చూసాం అమీ జాక్సన్ గారి లవ్, అంటే అలా అయిపోయినా కూడా పట్టించుకోవట్లేదు. ఇంతసేపు డైలాగులు వేస్తా. చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అప్పుడెప్పుడు ఐ సినిమాలో చూసాం అమీ జాక్సన్ గారు విక్రమ్ గారిని లవ్ చేసిన, చాలా ప్యూర్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. అంటే అలా అయిపోయినా కూడా మీరు సో అలా అలా సింక్ చేశాను అనమాట. సో అంటే కొన్నిసార్లు మాకు ఎక్కడో బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా గారి చిన్న చిన్న చిలిపిగా చేసిన విధానం. సో మీకు ఎలా అనిపించింది? క్యారెక్టర్స్లో ఏమన్నా ఛాలెంజెస్గా తీసుకున్నారా, లేకపోతే మీ ఒరిజినాలిటీ ఏమన్నా మీరు ఎలా ఉంటారో అలాగే బిహేవ్ చేశారా? No, actually, in real life, I'm maybe different. Bagi is Bagi and Aishwarya is Aishwarya. They are different. But I really enjoyed playing Bagi. Like, she have a lot of things which I don't have. So it was interesting to do like some other character and portraying someone's character. But I feel an emotional thing. I am Bagi and Bagi is me. ఓకే ధర్మ, బేసిక్గా ఇలాంటి సినిమాలు అంటే సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా బాగుంది అని చెప్పేసి ఎలా అనుకుంటున్నారో అలానే మీ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మీ యాక్టింగ్ గురించి చాలా ఈజీ ఉంది, చాలా బాగా చేశారని చెప్పేసి. అంటే ఏదైనా ఒక సీన్ చేస్తున్నప్పుడు కొంతమంది హీరోలు అప్పుడప్పుడు ఏదో ఆ సీన్లో నిజంగా డ్రింక్ చేశారని మేము ఎక్కడో చదివాము, విన్నాం. బట్ ఈ డ్రింకర్ స్థాయిలో ఏదైనా ఒక సీన్కి మీరు నిజంగా తాగి చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలా వద్దా అన్న? కాదు, నీకే ఎక్కడైనా అనిపించిందా? అంటే మీరు ఫస్ట్ నుంచి ఫుల్ ఆన్లోనే ఉన్నట్టు చేశారు. అవునా? అది ఎక్కడ తాగారో నాకు అర్థం కాదు, అందుకే అడుగుతున్నా. లేదు 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 అదేం లేదు భయ్యా. మా డైరెక్టర్ గారు బాగా ట్రైన్ చేశారు. ఓకే, నేను బాగా అందుకే అవుట్పుట్ అలా వచ్చింది బాగా. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత రెస్పాన్స్ చూస్తే సో చాలా హ్యాపీగా, మాకే హ్యాపీగా అనిపించింది. ఒక మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఇంకెలా ఉంటుంది, అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ అందరూ నాకు ఎక్కువ నేను ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తా, ఇబ్బంది పెట్టను. బాగోపోయినా బాగుందని చెప్పాలని కానీ అట్లా చాలా ఫ్రీగానే ఇస్తాను. మీరైనా నాకు చెప్పొచ్చు, జెన్యున్గా నేను అడిగాను మిమ్మల్ని కూడా, అలాగే అందరికీ అదే చెప్పాను. అందుకే నాకు కొంతమంది సెకండ్ హాఫ్లో అట్లా అన్నారు, మళ్ళీ కొంతమంది సెకండ్ హాఫే బాగుంది అంటున్నారు. నాకు అందుకే అన్నీ అట్లా జెన్యున్గా వచ్చినాయి. అయితే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, సారీ బసవరాజ్ సార్. మీరు చెప్పారు వరంగల్ కరీంనగర్లో చాలా బాగుందని చెప్పారంట. నాకేంటంటే అటు నుంచి రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి, ఇక్కడేమో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అదొక మర్చిపోయాను. మ్యూజిక్ డైరెక్టర్ సార్, సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. సో అంటే ఇందాక యూనిట్ చెప్పినట్టు, అంటే వాళ్ళు టీం చెప్పినట్టు ఒక పెద్ద సినిమా స్థాయిలో ఎలా ఉంటుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి. బట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? సో ఎలాంటి సాంగ్స్ పే చేయాలి ఏంటి అని చెప్పేసి. అంటే ఈ కథ వరకు నాకు చాలా క్లారిటీ ఉంది, ఎందుకంటే కిరణ్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కథ ఎప్పుడు ఏ సీన్లో ఏ చిన్న డైలాగ్ డెవలప్మెంట్ అయినా ఈవినింగ్ వచ్చి నాతో ఒక మీటింగ్ పెట్టేవాడు, అన్న ఇది ఇలా మార్చామన్నా, అది అలా చేసామన్నా. సో కథ మీద అయితే నాకు ఫుల్గా గ్రిప్ ఉంది. తర్వాత దీనికి ముఖ్యంగా మా చంద్రబోస్ గారు, యాక్చువల్లీ ఆయనతో జనరల్గా ఒక పాట రాయించాలంటేనే ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసు. ఈ సినిమాకి మా అదృష్టం పైనుంచి అమ్మవారి ఆశీర్వాదం. ఆయన, నేను, కిరణ్ మేము ముగ్గురం గోవా వెళ్ళాం. జస్ట్ 1 వీక్ మొత్తం సాంగ్స్ అయిపోయి తిరిగి వచ్చేసాం. 1 వీక్లో అన్ని సాంగ్లు రాసేసారు ఆయన తిరిగి వచ్చాక ఆయన తమ్ముడు నాకే ఆశ్చర్యంగా ఉంది, అసలు నేనేనా అని. అంటే ఆ ఫ్లో, ఆ కథ, అందరూ ఆ కథలో బాగా ఇన్వాల్వ్ అవటం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నా. అంతా గోవా ఎఫెక్ట్ అంతే. గోవాలో మరి మీకు తెలియని గోవా ఏముంటుంది, మీరు వెళ్తుంటారు అనుకుంటా రెగ్యులర్గా. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో డైరెక్టర్ గారు, సో బేసిక్గా సినిమా చూసి అందరూ నచ్చిందని చెప్తున్నారు అన్నారు కదా. సో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేశారా సినిమా చూసి? ఇండస్ట్రీ నుంచి అయితే రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు చేశారండి కలవమని. ఏమన్నారు అసలు? అదే టాక్ బాగుందని
సరే కలవమని టాక్ చాలా మంచిగా వస్తుంది, ఒకసారి కలవమన్నారు. అక్కడికి వెళ్ళాక తెలిసిద్ది ఏమన్నారు. అన్న ఇంటర్వెల్ సీన్ తర్వాత ట్యూబ్ పెట్టి కొడతారు కదా, ఎందుకు కొడతారన్న ట్యూబ్ పెట్టి? ఏముంది, యాక్చువల్గా డ్రింకర్ సాయిని మామూలుగా ఇరిటేట్ చేయలే పాపం. వాడు మనసులో ఫీలింగ్స్ అన్నీ బాగి అనుకుని చెప్తా ఉన్నాడు, బాగియే అనుకుని చెప్తున్నాడు. ఎవరితో షేర్ చేసుకుని ఫీలింగ్స్ అన్నీ ఆ అమ్మాయితోనే షేర్ చేసుకున్నాడు. ఆ లవ్ మొత్తం చూపిస్తున్నాడు ఆ ఫోన్లో. ఆ ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చింది ఓకే, అసలు అప్పు అనే క్యారెక్టర్ ఎందుకు మాట్లాడింది? అసలు అంత కామెడీయా ప్రేమ అంటే? సైకిల్ ట్యూబ్ పెట్టి కొట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అక్కడ స్పాట్లో పక్కన అదే ఉంది, చెత్త ఉంది పక్కన, చెత్తలో ట్యూబ్ ఉంది, ఏది దొరికితే అది ఇంకా తెక్కలో వెళ్ళాడు, ఏది పడితే అది చేసాడు. కాదు ధర్మ గారు, అంటే ఇప్పుడు అప్పు అనే అమ్మాయి మాట్లాడింది కరెక్టే ఫ్రెండ్ కోసం, బట్ ప్రేమించిన అమ్మాయి వాయిస్ కూడా మీకు అర్థం కాలేదా సరిగ్గా? థ్రోట్ ఒక్కసారి జలుబు, అన్ని రోజులు జలుబు. అది పెట్టుకుంటే నేను 2 పాటలు తీయాలి. వాళ్ళు అది ఏదో వాడారంట వీళ్ళు సాఫ్ట్వేర్, ఈఎంఐ వాయిస్ వచ్చేట్టు సాఫ్ట్వేర్ వాడారంట. కానీ ఎందాక నువ్వు నిజంగా తాగేవా అది ఇది అని అడిగావు, కానీ మన సీతకి నిజంగా తగిలింది ఇక్కడ పాపం. ఆ రోజు అబ్బో అన్నప్పుడు నన్ను అమ్మో తర్వాత ఏంటి ఇప్పుడు నన్ను ఏమన్నా చేద్దామనుకున్నా. ఆ రోజు తగిలింది పాపం దానికి. ఒక షాట్లో నీట్గా కనపడుతుంది సప్మని అనుకోకుండా. బ్రో సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో మీకు చేస్తున్నప్పుడు ఈ సినిమాలో అంటే డ్రింకర్ క్యారెక్టర్ స్టార్ట్ టు ఎండ్ అని చెప్పారు కదా, సో ఫుల్ ఫ్లెజ్డ్గా అదే క్యారెక్టర్లో వెళ్ళాలి అంటే దానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీకు అది చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ త్రూ అవుట్ ద ఫిలిం తీసుకుంటున్నారు ఆల్కహాల్ అది, సో బయటకు పబ్లిక్ అంటే లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారు, బట్ ఇప్పుడు చూసే జనాలు ఎలా ఉన్నారంటే లాస్ట్లో ఇచ్చే మెసేజ్ వదిలిపెట్టి ముందున్న స్టైల్ అంతా తీసుకుంటున్నారు. సో అది ఏమన్నా వెళ్తుంది అనుకుంటున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో? కొంతమంది నిజంగానే అట్లా అన్నారు, కానీ లాస్ట్లో చెప్పాము, ఇంకా వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది ఇంకా మనం చెప్పాలనుకుంది అయితే క్లియర్గా చెప్పాము. కొంతమంది నిజంగానే ఒక అతను చేసి, అన్న నువ్వు బుక్ చేస్తున్నావు ఏంటన్నా మమ్మల్ని, ఇప్పుడు మా అమ్మ నాన్న చూసారనుకో మమ్మల్ని తాగనివ్వరన్నా అని అన్నాడు ఒక అతను. ఇది వదిలేసి అదే మాట్లాడుతున్నాడు, కానీ అదే అట్ ది సేమ్ టైమ్ ఏడ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు క్లైమాక్స్లో. సో మనం వాళ్ళని తీసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుందేమో అని. ఐశ్వర్య గారు, న్యాచురోపతి మీ ఒపీనియన్ ఏంటి? నాకు న్యాచురోపతి చాలా ఇష్టం. ఏంటి నన్ను జస్ట్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఇష్టం ఇస్ రైట్. ఇష్టం కరెక్ట్. Because this is so healthy, no? He tell about all the healthy things, how to live healthy. So why not? So are you a vegan or a non-vegan? In real life? Vegan? No. I'll eat anything. Not anything, but vegetarian. No, I'll eat non-veg also. It's fine. కాదు, ఒక డైలాగు కట్ అయింది. అంటే ట్రైలర్లో చూపించిన ఒక డైలాగు మూవీలో మిస్ అయింది. నీ ఫేవరెట్ డైలాగ్ అది? నా ఫేవరెట్ డైలాగ్ కాదు. 1 minute ధర్మ గారు, నా ఫేవరెట్ డైలాగ్ కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో డిస్కషన్ చేసుకున్నాము. అవును సార్. బట్ అప్పుడే మనం అనుకున్నాం అంటే ఇది ఏమైనా కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే ఏమన్నా ఎందుకు కట్ చేశారు? నిజంగా అసలు ఎంతమంది ఆ డైలాగ్ కోసం వెయిట్ చేశారు, అది ఎందుకు తీసారని కూడా నన్ను చాలా మంది అడిగారు. నాకు తెలియదు అసలు తీసినట్టు. నేను నిన్నే చూడటం ఫైనల్ ఎడిటెడ్ వర్షన్. మా డైరెక్టర్ గారే. నేను చాలా హౌస్ పెట్టుకున్నాను భయ్య. అదే ఎందుకంటే ఏం చేస్తాం, అందుకేనా? అందుకే భయ్య, అందుకే. అంటే మామూలుగా బేసిక్గా సినిమాలో కట్ చేసిన సీన్స్ ఏమన్నా తర్వాత మనం సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఓటీటీలో మొత్తం మన దగ్గర స్టఫ్ అంతా బయటకు వచ్చేద్దాం. ఇంకా మనం ఎడిటింగ్ చేసేసిన స్టఫ్ మొత్తం వచ్చేది ఓటీటీలోకి. 2 పార్ట్లు వచ్చేస్తాయి. 2 పార్ట్లు. పార్ట్ 1 ఏమో డ్రింకర్ సాయి, పార్ట్ 2 ఏమో మొత్తం ఫ్యామిలీ కోసం మంచి సాయి. ఓకే, అట్లా అనమాట. కిరణ్ గారు,
హాయ్ అండి. Hi, అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, thank you, మూవీ thank you. చాలా బాగుంది. Thank you, అమ్మా. అంటే ట్రైలర్ చూసి ఎలానో ఉంటుంది అని అనుకున్నాం, బట్ మూవీ చూసాక చాలా బాగుంది. Thank you, thank you. బట్ వన్ పాయింట్ ఏంటి అని అంటే లైక్ నాకు అనిపించింది, చెప్పండి. కిడ్ ఎపిసోడ్ అవుతున్నప్పుడు ఒక అబ్బాయి ఒక చిన్న పిల్లడికి ఇన్ని అవసరమా అని అనిపించింది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఎండ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి తప్పు లేదు, పెట్టిన తప్పు లేదు అనిపించింది. సో అలా బట్ మీరు ఫస్ట్ మూవీ మొత్తం చూసిన తర్వాత బయట టీమ్ కి కొంతమందికి చూపించుంటారు కదా, సో ఈ కిడ్ ఎపిసోడ్ గురించి పర్టికులర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదమ్మా, యాక్చువల్గా ఈ కిడ్ ఎపిసోడ్ వచ్చేసి నేను ప్రత్యేకంగా నాకు అక్కడ ఆ గ్యాప్లో ఇంటర్వెల్ తర్వాత ఆశ్రమంకి హీరోయిన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఒక టార్గెట్ పెట్టాలి. ఆ టార్గెట్ ఎంటర్టైన్మెంట్కి ఉండాలి. ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఎవరికైనా సరే ఏ సినిమాకైనా ఇంటర్వెల్ తర్వాత కథ నడపటం చాలా కష్టంగా ఉంటుంది, రైటర్కి కానీ డైరెక్టర్ కానీ ఎవరికైనా. ఆ కాస్త ఒక 20 minutes లేపితే మళ్ళీ కథలోకి వెళ్ళిపోతాం, అయిపోద్ది. ఏం చేద్దాం అన్నప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. జంజాల గారి హై నాయక్ అనే సినిమాలో చిన్నపిల్లడు మాట్లాడితే బూతులు తిడతా ఉంటాడు. ఆ బూతులు ఏంటంటే టెక్స్ట్ రూపంలో వస్తాయి. అట్లానే బొడ్డోడితో నేనేం పచ్చి బూతులు తిట్టేచ్చలేదు మన సినిమాలో. ఇక దానికి సంబంధించి ఒక పిల్లోడితో ఈ వంతెన అనే క్యారెక్టర్ని మాట్లాడించడం, ఆ మాట్లాడించినప్పుడు ఆ హీరోయిన్కి ఆ బొడ్డోడిని అప్పచెప్పేయటం, ఆ ఎపిసోడ్లో ఈ హీరో రావటం, హీరో ఇద్దరు ఒకటి అయిపోతే ఈ అమ్మాయికి కొంచెం కోపం రావటం హీరో మీద. ఇంకా అక్కడ కూడా లవ్ ట్రాక్ రన్ చేయడానికి ప్రయత్నం చేశాను నేను. ఆ పిల్లోడిది కొంచెం కామెడీగా కొంచెం నేను బీసీలో బాగా నచ్చుతాం అది. ఇప్పుడు కొంతమందికి ఒక ఏ క్లాస్ సెంటర్లో వాళ్ళకి కొంచెం అది పుష్ప కామెడీ వస్తుంది, బీసీలో పీపుల్కి మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. యాక్చువల్గా నన్ను కూడా అడిగారు, ఇందాక కూడా అదే చెప్పాను, అడిగారు ఇట్లా అని చెప్పాను. మళ్ళీ కొంతమంది చెప్పి ఆ సీనే హైలైట్ అని చెప్తే అదేంటి ఆ సీను ఇట్లా అన్నారు అదంటే లేదే అదే హైలైటే అట్లా మాడేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు. అదే అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి సర్లేని ఇంకేం మాట్లాడలా. లేదు అంటే టు బి వెరీ ఫ్రాంక్, క్లైమాక్స్ వరకు చూస్తే అందరికీ అర్థమవుతుంది కిడ్ ఎపిసోడ్ ఎందుకు ఓకే అలా ఉంటేనే ఎండ్ క్లైమాక్స్ అన్నది అంత ఇంపాక్ట్ పడుతుంది. పైగా అది జస్ట్ 15 minutes ఎపిసోడ్. అది ఆ 15 minutesలో మీకు అనిపించినట్టు 3-4 minutes అనిపించవచ్చు, కాకపోతే అది మనం ఏం చేయలేము. ఇంకా ఆ 3-4 ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు దానికోసం బీసీ సెంటర్స్లో. మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం, బట్ ఆ పాయింట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాజ్ అన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే మాత్రం స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు క్లైమాక్స్ మాత్రం ఇద్దరు కలుస్తారా లేదా అన్నదే చూస్తారు తప్ప మనం పెట్టిన డ్రింకర్ సాయికి ఆ క్లైమాక్స్ దాని లింక్ కి పర్ఫెక్ట్ సెటప్ అనమాట. చెప్పకపోతే ఇంక ఉపయోగం లేదు కదా. నిజంగా సార్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఎవరైనా తాగుతారు డ్రింక్ చేస్తారు అంటే ఫస్ట్ డ్రింకర్ సాయి సినిమా చూపించాలి. అది నేనేంటంటే ఫ్యామిలీస్ యాక్చువల్గా ఎవరైనా చూసేటప్పుడే వాళ్ళ అబ్బాయి మెదడులో కదులుతూ ఉంటాడు. చూస్తుంటే వాళ్ళ అబ్బాయి కనపడతా ఉంటాడు క్యారెక్టర్, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కనపడతా ఉంటాడు. ఏమో కర్మగాలి అలా అయితే ఏం చేయాలి, వీడు చెప్తే ఇన్స అవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పి ఆ బాధ ఆ పెయిన్ అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్దని నా నమ్మకం గట్టిగా. అది అవుతామా 100% అయితే తీరుద్ది. అదే కొంతమంది పర్లేదు అన్నానా, వాళ్ళు ఒక అతను మళ్ళీ కాల్ చేశాడు మార్నింగ్ ఇవాళ, అరే మళ్ళీ వాళ్ళు అంటున్నారంట గుర్తొస్తుంది అంటున్నారా, సినిమా గుర్తొస్తుంది అంటున్నారా అన్నారంట. అమ్మాయ అనుకున్నా, ఆ పర్లేదు అన్నాడు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా మార్తాండ్ సార్ సజెషన్స్ చాలా హెల్ప్ అయినాయి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మార్తాండ్ వెంకటేష్ గారు దీన్ని చాలా ఇష్టంగా చేశారండి సినిమాని. ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి ఇక్కడ దాకా వచ్చింది అంటే చాలా ఇష్టంగా. ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, అదేంటంటే స్క్రీన్ ప్లే ఈ మధ్య కాలంలో వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది కథ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను. నేనేంటంటే నా వెంకటేష్ గారు ఆయన అనుభవమే, ఇప్పుడు ఆయన చెప్తే నేను కంపల్సరీగా ఆలోచిస్తాయి. ఏదైనా స్క్రిప్ట్ నుంచి ఆయన కూడా ఉన్నాడు నాతో. ఇక ఆయన ఓకే అన్నాడంటే ఇంకా ఎవరో ఓకే అనకపోయినా పర్లేదు అన్నట్టు కాన్ఫిడెంట్ నాకు అనమాట. ఓకే. అండ్ ధర్మ గారు, మీ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉందండి. అంటే పక్క ఎమోషన్స్ కావచ్చు, అండ్ ఇంటర్వెల్లో ఆవిడ్ని కొట్టే సీన్ కావచ్చు, అండ్ ఫైనల్గా క్లైమాక్స్ సీన్ వరకు కావచ్చు. సో ఎక్కడ కూడా వంకలు పెట్టడానికి లేదు, అంతా బాగా చేశారు, బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మీ పెయిన్ అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నారో టచ్ వుడ్ నాకు తెలియదు కానీ, బట్ డ్రింకర్స్ అయితే యూ గాట్ అ సక్సెస్ అండి. చాలా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఐశ్వర్య గారు, సేమ్ కాంప్లిమెంట్స్. కొత్త అమ్మాయి అయినా సరే ఎలా చేస్తుంది, తెలుగు రాదు ఈ పిల్లకి ఎట్లా చేస్తుంది అని అనుకున్నాము, బట్ నిజంగానే ఆయనతో పాటు కాంపిటీషన్గా పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగుంది, చాలా మందికి కనెక్ట్ అయిపోయారు. నేచురోపతి నేర్చుకున్నారా మరి ఫైనల్గా? Yes, I took him there only. ఓకే, బట్ ఏ సీన్ లైక్ సో మెనీ ఎమోషన్ సీన్స్ ఆర్ దేర్ కదా మీరు చేసిన దాంట్లో కంపేరింగ్ టు హిమ్ చూసుకుంటే. సో మీకు బాగా అంటే లైక్ కనెక్ట్ అయిన ఎమోషనల్ సీన్ ఏంటి డ్రింకర్ సాయిలో? That actually I love hospital scene, but my favorite scene is where I'm cutting his nails at the end.
that is very close to my heart. It feels like you know, it feels like you really love this person, that Bagi finally loves him, but now the condition is like that. It is, when I think about it, it is very hard to take for someone's life. It happens, so that is very close to my heart. ధర్మ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మొన్న మీరు చెప్పారు కదా ఒక జెర్సీ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని, అయిపోయింది మీకు? ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? చేస్తాను ఆల్రెడీ. చేశారు? నిన్న ఈవినింగే బాగా, ఏంటో ఫస్ట్ టైం కదా, కొంచెం బాగా ఎమోషనల్ అయ్యి ఆకాశంలో చూశాను నేను. అంటే అది లోపల నుంచి వచ్చింది. అది అంటే చూసి ఆ సినిమాలో చూసే సేమ్ అలా చేయాలని కాదు, నాకు వచ్చిందైతే అట్లా ఆకాశంలో చూసుకున్నాను. దేవుడికి థ్యాంక్స్ చెప్పా. అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలా కాల్స్ వస్తుంటాయి, లేకపోతే బయట నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి వస్తాయి. బట్ ఒక్క మెసేజ్ అయితే పర్టికులర్గా మనకి బాగా హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. మీకు బాగా జెన్యున్గా మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, మీకు బాగా నచ్చింది ఏంటి? బయట పబ్లిక్ అందరు చెప్పినవి అన్నీ తెలుసుకుంటాం ఓకే, కానీ నా క్లోజ్ వాళ్ళు నేనని తెలుసు, ధర్మ అని తెలిసిన వాళ్ళు కూడా క్లైమాక్స్లో ఏడిశారు కదా, అది నాకు బాగా అనిపించింది. అరే అరే బాధేసిందిరా, నాకే ఏడుపు వచ్చిందిరా అన్నారు. అది బాగా డైరెక్టర్ గారు బాగా వర్కౌట్ చేశారా అనుకున్నా. అది చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారండి. అవునా, అదే బాగా హ్యాపీ అనిపించింది. కొంచెం అప్పుడే బాగా ఎమోషనల్ కూడా అప్పుడే అయ్యాను. సో ఆల్ ద బెస్ట్. ఇంకా లాంగ్ రన్లో కూడా మంచి కలెక్షన్స్ కూడా రావాలి. ప్రొడ్యూసర్స్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్. ధర్మ గారు, కంగ్రాచులేషన్స్ అండి ఫర్ సక్సెస్. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ సత్యానంద గారి గురించి టాపిక్ తీసుకొచ్చారు. సో సత్యానంద గారు మీరు ట్రైన్ తీసుకున్నారా? ట్రైనింగ్ తీసుకున్నాను. సో అంటే మీరు ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకుని మీకంటూ ఈ ఆఫర్ వచ్చినప్పుడు సత్యానంద గారికి ఈ క్యారెక్టర్ గురించి అంటే ఆయన ఏమైనా సజెషన్స్ చెప్పడం, వద్దు ఫస్ట్ డ్రింకర్గా అట్లా వద్దని అని చెప్పడం ఏమైనా జరిగిందంటారా? అసలు ఈ మూవీ ఇప్పించింది ఆయన మేడం. ఓకే, ఆయన వల్ల ఈ మూవీ వచ్చింది మేడం నాకు యాక్చువల్గా. అదేం లేదు మేడం, ఆయన వల్ల ఎప్పుడు నెగిటివా పాజిటివా అని చూడరు మేడం. ఆయన సజెషన్ అయితే ఎప్పుడైనా యాక్టర్లో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి వచ్చే క్యారెక్టర్లు చాలా అరుదుగా ఉంటాయి. మళ్ళీ అదే దాంతోపాటు సినిమా కూడా మ్యూజిక్, కథ, డైరెక్టరు, హీరోయిన్ కానీ డిఓపి కానీ వీళ్ళందరూ కూడా దానికి కలిస్తే ఆ అవుట్పుట్ చాలా బాగుంటుంది, అప్పుడు నీకు బాగా హెల్ప్ అవుతుంది అని అన్నారు ఆయన. అది ఇట్లా ఈ మూవీ ద్వారా అని అనుకున్నారు. డైరెక్టర్ సార్, అంటే ప్రీవియస్గా మా వాళ్ళు నిన్న అడిగినప్పుడు రోల్స్ రివర్స్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అడిగారు. సో పార్ట్ 2 ఏమైనా ఉండబోతుందా? అంటే హీరోయిన్ రోల్ హీరోకి, హీరోయిన్ అది రివర్స్లో. అంటే భయ్య నాకు ఆ పార్ట్ 2 తీసే ఉద్దేశాలు లేవు భయ్య. యాక్చువల్గా పార్ట్ 2 మనకి ఎందుకు భయ్య పార్ట్ 2? సింపుల్ మనం అనుకున్నాం కదా, లైన్ అనుకున్నాం, అక్కడ తిండి అయిపోయింది. అది పార్ట్ 2 తీయాలంటే మనం దానికి ఆ లైన్కి స్పాన్ ఉండాలి. నా స్పాన్ అక్కడ వరకే ఉంది. నేను యాక్చువల్గా టూర్ వెళ్ళినప్పుడు కూడా అడిగారు, కానీ అది నేను ఎందాక చెప్తే నీడేదో పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టు ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటారు. ఎందుకంటే ఇది మంచి హిట్, ఇదే పెద్ద హిట్ కాదు, మంచి హిట్ కాబట్టి అలా అనుకుంటారని చెప్పి నేను ఎందాక అది చెప్పలా. వసంత్ గారు సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియల్లీ హాంటింగ్. అది కంప్లీట్గా అంటే మాకు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని సాంగ్స్ మాకు అలా ఉండిపోతాయి. 7G బృందావన్ కాలనీ ఒకటి, తర్వాత మళ్ళీ ఈ సాంగ్స్ మాకు అలా ఉండిపోయాయి. సో మ్యూజిక్ చేసేటప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ వాళ్ళ నుంచి ఏది కావాలని అండ్ ఎంత టైం తీసుకున్నారు ఫర్ దట్? అంటే త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ ఆ సాంగ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది, కానీ లిరిక్స్ మారుతూ ఉంటాయి అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. సో ఎలాంటి సపోర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక సినిమా పేరు 7G బృందావన్ కాలనీ, డైరెక్టర్ నాకు చెప్పింది అదే. సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ ఒక్క సాంగ్ ఉండాలన్నా, మిగతా అన్ని మాస్గా వెళ్ళిపోదాం ఎంటర్టైన్మెంట్గా. ఒక సాంగ్ అయితే ఆడియన్ బయటకు వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ మైండ్లో మెదలాలి. అలాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ అర్థం చేసుకో అనే సాంగ్ చేసామండి. యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్కి మాకు టైం దొరకలేదు, చాలా క్లోజ్ వచ్చేసాం మేము రిలీజ్ డేట్. దానివల్ల ఆ సాంగ్ ఇంకా అంత వెళ్ళలేదేమో అని మేము ఫీల్ అవుతున్నాం. ఇంకొంచెం ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిన సాంగ్ అది. ఇంకా నాకు సపోర్ట్ అంటే కిరణ్ ఆల్వేస్ సపోర్ట్. తర్వాత మా ప్రొడ్యూసర్స్ కూడా, సార్ ఇక్కడ సోలో ఇన్స్ట్రుమెంట్ ఏదైనా లైవ్ వేద్దామండి, ఒక ఫ్లూట్, ఒక వైలన్, ఇలాంటి ఏది అడిగినా వాళ్ళు
మీకు బాగుంటుంది అనిపిస్తే వేసేయండి, మమ్మల్ని అడగొద్దు. ఎంత అయిందో చెప్తే మేము పంపిస్తాం. మా ప్రొడ్యూసర్లు ఎలాగే ఉన్నారండి ఫస్ట్ నుంచి, డే 1 నుంచి. సో అది నాకు చాలా సపోర్టివ్గా అనిపించింది. అందుకే రికార్డింగ్ కూడా యాక్చువల్లీ ఇంత ఖర్చు పెట్టి చెయ్యరు చిన్న సినిమాలు. నేను కూడా చిన్న సినిమాలు చాలా చేశాను. చేసేయండి సార్, కీబోర్డ్లో ఏమొస్తుంది చేయండి, తర్వాత చూద్దాం, అసలు వీళ్ళు అది లేదు. ఏం కావాలో అది మొత్తం చేసేయండి, రిజల్ట్ ఏమొస్తుంది అనేది అది దేవుడిదే, మనం ఏం చేయలేం. ఆ సపోర్ట్ ఇవ్వబట్టి నిజంగా రికార్డింగ్ కూడా అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వాడి చేసామండి. సో ఆ రిజల్ట్ ఈరోజు తెలుస్తుంది డెఫినెట్గా. శ్రీనివాస్ గారు సార్, మీరు చెప్పారు అంటే యూ డిడ్ లాట్ ఆఫ్ సర్వీస్ జాబ్స్. యాక్చువల్గా ఇలాంటి సినిమా చేసినప్పుడు మీకు చాలా ప్రాబ్లం అనిపిస్తుందేమో అన్న ఒక థాట్లో అనుకున్నాము, స్టార్ట్ చేసాం అకార్డింగ్ టు మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సో ఇప్పుడు మీకు వస్తున్న అప్లాస్కి హౌ యూ ఆర్ ఫీలింగ్, అండ్ ఇంకా మీదట చేసే సినిమాలు ఎలాంటివి చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? సేమ్ అంటే మెసేజ్ ఉండాలా, లేదంటే ఇంకా కమర్షియల్గా ఏమన్నా వెళ్దాం? అంటే నేను ఏది చేసినా మెసేజ్ ఓరియంటెడ్, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొకటి చెప్పాల్సింది, ఇందాక మిస్ అయ్యా నేను. అంబర్పేట్ శంకర్ గారు, ఆయన ఆల్మోస్ట్ 20 years బ్యాకే ఏపీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడే జూనియర్ ఆర్టిస్టులకి ప్రెసిడెంట్గా ఉండే. ఎంతోమందికి ఆ కార్డ్స్ ఏవో కూడా ఆయన ఉన్నప్పుడే అయింది. నన్ను కూడా అప్పుడు ఫైటర్స్ అసోసియేషన్కి అడిగారు నన్ను. నేను ఈ ఫీల్డే వద్దు నాకు, నన్ను ఎందుకనే అన్నాము. ఆయనను కూడా యాక్ట్ చేయించేది దీంట్లో. నా ఫస్ట్ మూవీ ఆ ఓం సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు అడిగితే కూడా చేయలేదు. సో అల్టిమేట్గా నేను ఏది చేసినా కూడా నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ ఉంది నాకు. చాలా కష్టమైన పని ఇది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఇందాక 50% అని ఎవరో చెప్పారు, నేను 100% సోషల్ సర్వీస్లో ఉన్నా. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. ఈ సినిమా అనేది వాడు కూడా అన్నాడు, ఒక సినిమా తీయాలంటే 10 అపార్ట్మెంట్లు కట్టడం ఈజీ అని అన్నాడు. అంటే 10 టీం మానిటర్ చేయటం ఎంత ఉంటుందో కష్టంగా, ఒక సినిమా అనేది చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, అందరూ టెక్నీషియన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ చాలా కష్టమైన సబ్జెక్ట్. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా పొద్దున్న నుంచి కూర్చోవాలి అక్కడ, చూసిందే ఆ రోజంతా చూడాలి. ఇవన్నీ కూడా కష్టమే. కానీ బట్ మెసేజ్ ఈ మీడియా ద్వారా పోయే మెసేజ్ మీరు ఏం చేసినా కూడా పోదు. మేము గ్రామ అవేర్నెస్ క్యాంపెయిన్ డ్రింక్స్ మీద పెట్టినా మీ ఇంత డెప్త్కి పోదు. ఇందాక మీలో ఎవరు అడిగారు అందరూ మారుతారని. మేము అందరూ మారుతారని చేయలేదు. ఇది మనం ఒక అడుగు ముందు వేయాలి. 1-2% రిజల్ట్ వచ్చినా కూడా మేము సక్సెస్ అయిపోయినట్టే. అదే ఆధారపడి మన యూత్ ఉన్న దేశం కాబట్టి నెక్స్ట్ కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీస్తాం. అది కూడా మీ అందరి సహకారం ఉంటే మన సేమ్ టీంతో వెళ్ళాలని కూడా ఒక ఆలోచన ఉంది నాకు. ఎందుకంటే కమర్షియల్గా పోయే ఆలోచన లేదు. ఇంకో ఎవరినో నేను ఇచ్చేది మెసేజ్లో కష్టపడే వాళ్ళు ఉంటే చాలు, ఎవరైనా పర్వాలేదు అనే ఆలోచన ఉంది నాకు. డైరెక్టర్ గారు, నిజంగా అంబర్పేట్ శంకర్ సార్కి నేను నిజంగా ఎంతో రుణపడిపోయి ఉంటాను. నువ్వు తర్వాత మమ్మల్ని మర్చిపోతావు ఎల్లవయ్యా అన్నారు, చాలామందిని చూసామని. ఆయన నేను జీవితాంతం నేను అసలు మర్చిపోను. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి అమ్మ బాబు మామూలుగా కాదు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిన్న టూర్లో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి మాట్లాడారు, చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి మాట్లాడారు, అంబర్పేట శంకరన్ కోసం వచ్చామని మాట్లాడారు. అంతా కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒకటి చాలామంది యాక్చువల్గా అందరూ బుక్ పెట్టుకుని వెలిగించడం, ఈ ట్యూబ్ పట్టుకుని కొడతాం అన్నీ చేస్తున్నారు. ఎవరైనా చందు నువ్వు మన ఐశ్వర్యతో చేయొచ్చు కదా, మా Q&A అయిపోయాక ఇంటర్వెల్ సీన్ సూపర్ ఉంది అది ఇది అని చెప్పావు కదా. అందరు చేస్తున్నారు బయట, ఇట్లా మీడియా వాళ్ళు మీ సైడ్ నుంచి కూడా ఒకళ్ళు చేస్తే మాకు మంచిగా హెల్ప్ చెయ్యి. ఓకే, మామూలుగానే ఆగడు. అడిగారా, నిన్ను అడిగారా? ప్రొటెక్షన్ కోసం చెప్తారు సార్. బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని చెప్పారు. సో ఎవరిని దగ్గరగా చూసారు? అండ్ ఫ్రెండ్స్ మెయిన్గా రాజేష్ గారి క్యారెక్టర్ మటుకు సెకండ్ హాఫ్ లో హాస్పిటల్ సీన్ బయట వచ్చే డైలాగ్ అద్భుతం. అంటే నేను పువ్వు కోసం దేశం తిరిగిన ఫ్రెండ్ కోసం ప్రపంచం తిరుగుతాను అని చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో, అంటే కొన్ని డైలాగ్స్ చాలా కనెక్ట్ అవుతున్నాం. సో అంటే ఎవరి దగ్గరగా చూసారు? అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ మీరు కూడా అంటే ఎలాంటివి చూస్ చేసుకుందాం ఉన్నారు? ఇప్పుడు ఇదైతే ఒక సక్సెస్ వచ్చింది, మీ పేరు కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకుంటే హౌ యువర్ జర్నీ విల్ బి? బేస్డ్ అని ట్రూ స్టోరీ అంటే యాక్చువల్గా నా ఫ్రెండ్ పేరు చెప్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పట్లేదు. వాడు ఫుల్ డ్రింకర్ పోయేవాడు, మాతో పాటు తిరుగుతూ ఉంటాడు. వాడి దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాడు 10 మందికి ఫోన్లు చేశారు, అందరిని పిలిచి కూర్చోబెట్టి ఈ డబ్బులు ఖర్చు పెట్టి నలుగురికి మందు ఇప్పించి తాగుతూ ఉంటాడు.
అందులో ఆడు హ్యాపీనెస్. ఎవడో కోపిస్తాడు చూద్దాం అన్నాడు కాదు, ఆడు విపరీతం అనమాట, మరి దారుణం అసలు. ఎప్పుడు చూసినా అంటే ఏసీ మెకానిక్ అతను. ఏదైనా వచ్చిన 2,000 వస్తే తీసుకురావడం, తాగేయటం. ఇప్పుడు ఆడికి పెళ్ళయింది, మంచి వాళ్ళ చుట్టాలమ్మని పెళ్లి చేసుకున్నాడు వాడు. హ్యాపీగా జరుగుతుంది. వాళ్ళ వైఫ్లు ఇంట్లో గొడవలు, వీడితో మానరా అంటే ఈడే మా అమ్మ బాబు చెప్తే మానలేదు, నేను కాక మొన్న వచ్చింది చెప్తే నేను మానాలా అని చెప్పి ఈడి బిహేవియర్. ఇట్లా మేము కూడా చెప్తూ ఉండేవాళ్ళం, మరి తగ్గించరా బాబు, మరి ఆ విధంగా చేయొద్దని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుండేవాళ్ళం. సడన్గా ఏంటంటే రోజులు తగ్గిపోతున్నాడు మనిషి. వాళ్ళ వైఫ్కి ఏమో ప్రెగ్నెన్సీ 7 months, ఆ టైం వచ్చేసరికి రోజులు తగ్గిపోతున్నాడు మనిషి. ఏంట్రా అని చెప్పి తీసుకెళ్తే సేమ్ సిచ్యువేషన్, మన డ్రింకర్ స్థాయిలో ఉన్న సిచ్యువేషన్. అయితే ఇక హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఆడు పడ్డాడు పోయా నరకం. ఆడు అరే కొడుకు పుడతాడు, కూతురు పుడతాడు, చూడాలనిపిస్తుందిరా నాకు, చూడాలరా, కానీ అప్పుడుదా బతుకుతానంటావా? అస్సలు మా గుండెలు పగిలిపోయి, అంటే ఏమో ఎందుకురా కర్మ, ఏమో ఎందుకురా చేసుకున్నాం అట్లా. ఆ పెయిన్ నేను హీరో తెప్పించాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎవరైనా రానిచ్చేవాడు కదా రూమ్కి, నేను పర్సనల్గా ఉండేవాడిని. ఆడు పొట్ట పట్టుకొని కొట్టేసుకున్నాడు పోయి. ఆ పెయిన్ మరి ఆ రేంజ్లో ఉంటుందేమో, మరి నాకైతే తెలియదు. మరి లివర్ సిరోసిస్ అనే వ్యాధి అంత వీక్ కూడా కొట్టేప్పుడు అడిగేవాడు, నీకు దండం పెడతారు, ఏదైనా మొత్తుంటి పెట్టారు, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారా, చచ్చిపోతాను, నేను భరించలేకపోతున్నాను అంటే ఒక మాట కూడా అనేవాడు, అరే మత్తు బిళ్ళలో 10-20 ఇచ్చానరా, చచ్చిపోతాను, నువ్వు నీ మీద నేనేం పెట్టుకోను రా, నువ్వు ఇచ్చావని, నన్ను కాపాడను రా బాధ నుంచి. హీరోతోనే యాక్టింగ్ చేయించా, కల్లారా చూసా నేను. ఆడు కింద పడిపోయి ఇలా పడుకునేవాడు, తెల్లారి కల్లా ఏ రూట్లో ఉండేవాడు, మంచం మీద కింద పడిపోయి తిరిగేవాడు ఒక రౌండ్ క్లాక్ లాగా ఆ పెయిన్కి. అదంతా నా కళలో ఉంది భయ్య. అది తిప్పి కొడతా 27 సంవత్సరాలు ఆడికి. కానీ 8వ నెల 9వ నెల కనీసం వీడు చనిపోయిన ఒక 10 రోజులకి కొడుకు పుట్టాడు ఆడికి. అది మరి ఆడు ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఆడంటా ఉండేవాడు నాతో, మా నాన్న అరే మా నాన్న ఎప్పుడు తాగుతున్నాడు, మా నాన్న ఇంకా ఉన్నాడు, మా నాన్నకి 60 ఏళ్ళు, అరే ఎక్కడ దాకా బతుకుతామా చాలు. ఇది నన్ను కదిలించింది యాక్చువల్లీ. నేను ఇంకో సందర్భం వచ్చినప్పుడు నేను ఏదైనా ఈ సినిమా ద్వారా నన్ను అయితే నేను కొంచెం వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్ చేద్దాం అనుకున్నాను. డెఫినెట్గా చేస్తాను భయ్య, నో డౌట్, అందులో నేను చేస్తాను. అది ఆ రియల్ స్టోరీ అంటే అది నేను కళ్ళారా చూశాను కాబట్టి అంత క్లారిటీ చేయించుకోగలిగాను అక్కడ.